ఈ లేఖన భాగములో బాప్తిస్మమిచ్చు యోహాను అనే వ్యక్తిని గురించి పరలోకపు దేవదూత మాట్లాడుతున్నాడు. ఇంకా యోహాను పుట్టలేదు, ఎవరి గర్భవాసాన పుట్టబోతున్నాడో ఆ తండ్రి పేరు జకర్యా అనే ప్రధాన యాజకుడు. ఆయన భార్య ఎలిజబెత్. ఇద్దరూ కూడా బహుకాలము గడిచిన వృద్ధులు. అక్కడ 18వ వచనములో అంటాడు, నేను ముసలి వాడను, నా భార్య కూడా వృద్ధాప్యములో ఉన్నది. కనుక ఈ ముసలితనములో ఆ ఎలిజబెత్ కూడా ముసలిది, జకర్యా ముసలివాడు. వాళ్ళకి యవనములో ఉన్నప్పుడే పిల్లలు పుట్టలేదు. ఎలిజబెత్ గొడ్రాలై ఉండను అనే మాట కూడా వ్రాయబడింది. ఇంకా పిల్లలు ఈమెకు పుట్టే అవకాశం లేదు. ప్రకృతి సిద్ధంగా ఆమెలో ఏదో లోపం ఉన్నది, పిల్లలు ఎప్పటికీ పుట్టరు అని డాక్టర్స్ చెప్పేశారు. ఇక ఉంటే ఉండని, అలాగే దేవుని చిత్తం, దేవుడు ఇవ్వనప్పుడు మేమేం చేస్తాం అనుకుని అట్లాగే అడ్జస్ట్ అయిపోయారు. దేవుని సేవలో కొనసాగుతున్నారు, ముసలోళ్ళు అయిపోయారు. దేవుని పరిశుద్ధ దేవాలయములో తన యాజకత్వ ధర్మమును జకర్యా జరిగిస్తుంటుండగా పరలోకము నుండి ఒక దేవదూత వచ్చి ఆలయములో గర్భగుడిలో అతనికి ప్రత్యక్షమైనాడు. పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్షమైనాడు. జకర్యా, నీకు శుభము, నీ భార్య గర్భవతి అయి కుమారుని కంటుంది అని ఈ విషయం అంతా చెబుతున్నాడు. ఆ తర్వాత నిజంగానే ఎలిజబెత్ గర్భవతి అయింది, కుమారుణ్ణి కన్నది. అతనికి యోహాను అని పేరు పెట్టారు. ఆ యోహానును గూర్చి యేసుప్రభు ఒక మాట అన్నాడు. ఇదే లూకాసు వార్త 7వ అధ్యాయం 28వ వచనంలో మీరు చూసినట్లయితే, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడును లేడు. స్త్రీలు కనిన వారిలో అంటే మరి యేసయ్య కంటే గొప్పోడా అంటే కాదు. యేసయ్య కన్యకకు జన్మించినాడు, అందుకే ఆయన జాగ్రత్తగా మాట్లాడాడు. యేసు కన్యకు జన్మించినాడు. కన్యకి ఇంకెవడు పుట్టలేదు కదా. మిగతా వాళ్ళందరూ స్త్రీకి పుట్టారంటే పురుష సంయోగం ఎరిగిన స్త్రీలు. కన్యక అంటే పురుషుని స్పర్శనే ఎరుగని అమ్మాయిని కన్యక అంటారు. మామూలుగా పురుష స్పర్శ ఎరిగినటువంటి స్త్రీలకు అంటే సంసార ధర్మము ద్వారా పుట్టిన వాళ్ళలో అందరికంటే గ్రేటెస్ట్ మ్యాన్ ఎవర్ బోర్న్ ఆయన ఈ యోహాను అనే భక్తుడు. అంతకంటే గొప్పవాడు లేడు. అంటే మోషే కంటే కూడా ఇతను గొప్పవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళు స్త్రీలకు పుట్టినోళ్లే, సంసార ధర్మము ద్వారా పుట్టినోళ్లే. అట్లయితే మరి వాళ్ళకంటే కూడా ఈయన గొప్పవాడు. అబ్రహాము కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు, యెహోషువ కంటే గొప్పవాడు, యెషయా మొదలుకొని మలాకి వరకు ఉన్న ప్రవక్తలందరికంటే గొప్పవాడు. ఇదివరకు పుట్టలేదుగా. యోహాను కంటే గొప్పవాడు ఇదివరకు పుట్టలేదు. ఆయన కంటే గొప్పవాడు ఒకడే పుట్టాడు భూమి మీద. ఆయన కన్య సంతానం, కన్యకుమారుడు. అంటే యేసయ్య తప్ప ఇక మిగతా ఈ భూమి మీద మనిషి 2 కాళ్ళ మీద నడిచిన వాళ్ళు ఎవరు కూడా యోహానుకు సమానం కాదు, యోహాను కంటే గొప్పవాళ్ళు కాదు. అంత గొప్ప వ్యక్తి. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని ఇక్కడ దేవదూత చెప్తున్నాడు, అతడు పుట్టినందున అనేకులు సంతోషించురు. చెప్పండి, ఎవరు సంతోషిస్తారు? అతడు పుట్టినందుకు ఎట్లాగూ జకర్యాకి సంతోషం కలుగుతుంది, ఎలిజబెత్కు సంతోషం కలుగుతుంది. ఈ వీళ్ళిద్దరూ గాక సమాజంలో అనేకులు అంటే చాలా మంది కదా. అనేకులు అంటే అర్థం ఏంటి? చాలా మంది సంతోషిస్తారు. అనేకులు అంటే
చాలామంది అని అర్థమే కానీ అందరూ అని అర్థం కాదు. ఈ మాట మనం గమనించాలి. అనేకులు సంతోషిస్తారు కానీ అందరూ సంతోషించరు. ఈ యోహాను పెద్దవాడైన తర్వాత పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మతో నింపబడి ఆ దేశపు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, నీ జీవితంలో నువ్వు జారత్వం చేస్తున్నావు, తప్పు, ఇది న్యాయము కాదని గద్దించేశాడు. మీ అన్న భార్యను చేసుకున్నావు, నువ్వు చాలా తప్పు అని గద్దించాడు. ఆ హేరోదియా ఆమె పేరు యోహాను మీద పగబెట్టుకుంది. పగబెట్టుకుంటావో పొగబెట్టుకుంటావో నీ కర్మ, కానీ ఎవరినో సంతోషపరచడానికి నేను మాట్లాడను. తప్పు తప్పే, ఒప్పు ఒప్పే, తప్పును తప్పకుండా ఖండిస్తాను అనేంత ధైర్యశాలి బాప్తిసమిచ్చే యోహాను. కనుక అతడు పుట్టినందుకు హేరోదియ సంతోషిస్తుందా అంటే సంతోషించదు. నన్నే తప్పు చేశామని గద్దించే దేశాన్ని వెళ్ళి రాణిని నన్ను పట్టుకొని తప్పు అంటాడా? మా దేశంలో బ్రతికేవాడు, మా బంటు, మా దేశ పౌరుడు రాణిని రాజు అనే సంగతి, మా ఆయనేమో రాజు, నేను రాణిని, మా పర్సనల్ లైఫ్ ఆయనకి ఎందుకు గద్దించాలి? ఎన్ని గుండెలు అని ఆమెకు పగ. అవకాశం ఉన్నప్పుడు మరి యోహాను తల కొట్టేయించింది ఆమె, అంత పగ. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా చాలామంది సంతోషించారు, కానీ చాలామంది యోహాను పుట్టకపోతే బాగుండురా అని కూడా అనుకున్నారు. ఒక్కటే మాట నేను చెప్పి ముగిస్తాను. నిజముగా దేవుని చిత్తమును జరిగించే వాళ్ళను చూసి 100కి 100 మంది సంతోషించరు. 100కి 50 మందో 40 మందో 30 మందో సంతోషిస్తారు. కానీ నీవు దేవుని చిత్తము నెరవేర్చేవాడివైతే, దేవుని చిత్తము నెరవేర్చే స్త్రీవైతే, నీవు పుట్టకపోయినా బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. రహస్యముగా ద్వేషించే వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు ఎవ్వరూ నిన్ను ద్వేషించలేదంటే దేవుని సన్నిధిలో నీ సంగతి కొంచెం తేడా అనే అర్థం. నువ్వు సరిగా నడవడం లేదు, సరైన మార్గంలో నీవు లేవు. దావీదు నిర్హేతుకముగా ద్వేషించబడ్డాడు. ఎందుకు? ఉత్తమమైన దానిని అనుసరించుచున్నందు చేత. మోషేను కోరహు, దాతాను, అబీరాములు ద్వేషించారా లేదా? మోషే పుట్టినందుకు చాలా మంది సంతోషించారు, కానీ కోరహు, దాతాను, అబీరాము వాళ్ళకి ఇష్టం లేదు. ఏంటయ్యా పెద్ద బోడి పెత్తనం చేస్తున్నావు నువ్వు, అన్నిటికీ నీ అత్త పెత్తనం ఏంటి? మేము పరిశుద్ధులం కామా? మాకు తెలియదా దేవుడు? మేము దేవుని బిడ్డలం కామా అని తిరగబడ్డారు. దేవునితో నడిచేవానికి అందరూ స్నేహితులు గారు. దేవునితో నడిచేవాడే మిత్రుడవుతాడు. కానీ దేవునితో సంబంధం లేకుండా, దేవునితో నడవకుండా ఉండేవాళ్ళు మనకు మిత్రులు కాలేరు. నువ్వు దేవుని దృష్టికి గొప్పవాడివి కావాలంటే, దేవుని దృష్టికి గొప్పదానవు కావాలంటే, సమాజంలో కొంతమంది చేతనైనా ద్వేషించబడడానికి నువ్వు రెడీ అయిపోవాలి. మళ్ళీ చెప్తున్నా, దేవునికి నీవు ఇష్టడివి కావాలంటే, దేవునికి ఇష్టరాలివి కావాలంటే, దేవుని స్నేహితురాలివి కావాలంటే, సమాజంలో కొంతమంది నిన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు. దానికి నువ్వు రెడీ అయిపోవాలి. ఎంత మహానుభావుడైనా అందరి చేత ప్రేమించబడడు. కొంతమంది మంచోడు అంటారు, కొంతమంది చెడ్డోడు అంటారు. అయినా సరే మనల్ని ఎవరు మెచ్చుకుంటున్నారు, ఎవరు మెచ్చుకోవట్లేదు అనేది ప్రశ్న కాదు. అది అసలు ఇష్యూనే కాదు.
మనం ఈ లోకాన్ని విడిచి పైకి వెళ్ళిన తర్వాత బయటికి ఈ లోకం యొక్క వాతావరణాన్ని విడిచిపెట్టి పరలోక వాతావరణంలో పరలోకపు నేల మీద అడుగుపెట్టిన తర్వాత మహిమలోకంలోకి మనం ప్రవేశించిన తర్వాత సృష్టికర్త ఉండే ఆ మహిమ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత అక్కడ మనల్ని దేవదూతలు మెచ్చుకోవాలి, దేవుడు మెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు మెచ్చుకునే మనుషుడే ధన్యుడు, కానీ మనుషులు మెచ్చుకునేవాడు ధన్యుడు కాదు. కనుక మనం అలా బ్రతకాలి, మనకు అప్పగించబడిన బిడ్డలను అలాగూ పెంచాలి. శేఖర్ బాబు ఇంతకుముందు ఒక మంచి మాట అన్నాడు. నేనైతే చాలా పెద్దవాడిని అయిపోయిన తర్వాత 20 ఏళ్ళ వయసు వచ్చినాక దేవుణ్ణి తెలుసుకున్నాను. నా బిడ్డలు అలాగ ఉండకూడదు. బాల్యము నుండే దేవుని గూర్చిన జ్ఞానములో పెంచబడాలి, రక్షణార్థ జ్ఞానములో పెంచబడాలి. అది మంచి ఆశ. దేవుడు కూడా అదే కోరుతున్నాడు. బాల్యం నుండి వాళ్ళను దేవుని గూర్చిన జ్ఞానములో పెంచాలి. అలాగే మనమందరము కూడా దేవునికి స్నేహితులమై ఉండాలి. మిగతా వాళ్ళు కొంతమంది స్నేహితులు అవుతారు, కొంతమంది కారు, మనకు పర్వాలేదు. ఎవరు స్నేహితులు కాకపోయినా మనకు నష్టం లేదు, కానీ దేవుడే మన స్నేహితుడు కాకపోతే మనకు చాలా నష్టం. ఈ లోకాన్ని విడిచిపెట్టినాక మనకు అసలు అడ్రస్సే ఉండదు. ఇంకా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి దయచేసి. యాకోబు 4:4. వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఈ లోకపు స్నేహము దేవునితో వైరం అంటే ఏంటి? శత్రుత్వము. వైరం అనగా శత్రుత్వం. ఏ దేవుడైతే సూర్య చంద్ర నక్షత్రాలను చేశాడో ఆయనతో మనం శత్రుత్వం పెట్టుకొని బతకగలమా? మనం ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువగునని చెప్తున్నాడు. కనుక ఆ కోరిక మనలో ఉండొద్దు. లోకాన్ని మెప్పించాలి, లోక స్నేహాలు కావాలని కోరిక మనకు ఉండొద్దు. మనం అందరితోనూ సంస్కారవంతంగా, మర్యాదగా, అందరిని ప్రేమించి, అందరికీ గౌరవం ఇచ్చి, అందరితో అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉండాలి. అది సంస్కారం. ఎవరిని దూషించొద్దు, ద్వేషించొద్దు, బాధ పెట్టొద్దు. అంత మాత్రాన ఎవరిని మనం బాధ పెట్టకుండా ఉన్నంత మాత్రాన అందరూ మనల్ని ప్రేమిస్తారని మాత్రం మనం అనుకోవద్దు. ఎందుకంటే నీవు దేవుని సంబంధివి గనుక. దేవుడంటే తెలియని వారికి నీవంటే నిష్కారణ ద్వేషం ఉంటుంది. ఉంటే ఉండని, వాళ్ళతో గొడవ లేదు మనకు. దేవుడు మన పక్షం ముందు ఉంటాడు, మన పక్షాన దేవుడే పోరాడతాడు. నాకు దేవుని స్నేహం ఉంటే చాలు, దేవుని సన్నిధి ఉంటే చాలు. రోజు మోకరించి నేను ఆయనతో ప్రార్థించి, ఆయనతో మాట్లాడి, ఆయన స్వరాన్ని వినగలిగితే చాలు. ఈ మిగతా లోకస్తులు ఎవరు కలిసి వచ్చినా ఎవరు రాకపోయినా నాకు నష్టం లేదు అనుకునే వైరాగ్యములో మనం జీవించాలి. విరక్తి. వెగటు కలిగే ఈ లోకమేగా అని ఒక పాట రాశాడు భక్తుడు. వెగటు కలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నుండాగా. వెగటు కలిగే ఈ లోకమేగా, యుగ యుగాలు నీతో నుండాగా. నీ గుడారము లోనుందునుగా, నీ గుడారము లోనుందునుగా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను
దేవా నాకొకసారి కనిపించరావా, ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. బుంగమూరు దేవదాసయ్య గారు చక్కని బంగారు మార్గం, బంగారు బాట మనకు చూపించారు. ఏ మనిషిని, ఏ వ్యక్తిని కానీ, ఏ మతమును కానీ, ఏ డినామినేషన్ కానీ మనం దూషించరాదు, ద్వేషించరాదు. ఏ వ్యక్తిని కానీ, ఏ డినామినేషన్ కానీ, మత శాఖను కానీ, ఏ మతమును కానీ మనం దూషించవద్దు, ద్వేషించవద్దు. ఏదైనా మనకు అర్థం కాకపోతే మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి. ఇది దేవదాసయ్య గారు బైబిల్ మిషన్, దేవుడు ఎవరికి బయలుపరిచారో ఆ దైవజనుడు మనకు నేర్పించిన బంగారు బాట. కోరి ఎవరితోనూ గొడవ వేసుకోవద్దు, మనం ఎవరిని విమర్శించొద్దు, దూషించొద్దు. కానీ మనం ఎంత బాగా ప్రేమగా ప్రవర్తించినా కొంతమందికి మనకంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే నీ ఆకారం బాగలేదు, నీ ముక్కు బాగలేదు, ఇంకేదో లేదు అని ద్వేషిస్తారు. వాళ్ళు ద్వేషిస్తే ద్వేషించని, కానీ మనము దేవునికి ఇష్టలమై ఉండాలి అనే కోరిక కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగను గాక. దయచేసి 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7, 8. ఈ దేహములో నివసించుచున్నంత కాలము దూరముగా ఉన్నామని ఎరిగి ధైర్యము కలిగి ఉన్నామా, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహాన్ని విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. ఈ దేహములో ఉన్నంత కాలము మనము దూరంగా ఉన్నాము, దేవునికి దూరంగా ఉన్నామని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నామంటే ధైర్యంగా మనం బ్రతుకుతున్నాం. మనం దేవునికి ఇష్టలమై ఉండడానికి మనం ప్రయాసపడాలి. 9వ వచనం, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాం. దేహములో ఉన్న దేహాన్ని వదిలేసిన ఎవరికి ఇష్టమై ఉండాలి? నువ్వెంత మంచిగా ప్రవర్తించినా, ఎంత మంచిగా జీవించినా, ఎంత పవిత్రంగా జీవించినా ఎవడో ఒకడు నువ్వు మంచోడు కాదు అంటానే ఉంటాడు. అంటే అన్నారు, పర్వాలేదు. యేసయ్యను కూడా అన్నారు కాబట్టి యేసయ్య మంచోడు కాదా? ఆయనకంటే మంచోడు ఎవడున్నాడు? ఆయనకంటే పరిశుద్ధుడు ఎవడు? ఆయన వల్లే ప్రేమించగలిగేవాడెవడు? క్షమించగలిగేవాడెవడు? ఎవడు లేడు. ఆయన ఉత్తములలోకెల్లా ఉత్తమ పురుషుడు, ఆయన పురుషోత్తముడు. ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. కాబట్టి అంత ఉత్తముణ్ణి దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు మనం మట్టి పురుగులము. మనలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. మనము లెక్కలోని వాళ్ళమా? మనం కాదు. గనక ఎవరో మనల్ని దూషిస్తే మనం బాధపడొద్దు, మెచ్చుకున్నారని పొంగిపోవద్దు. మనల్ని దేవుడు మెచ్చుకోవాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టాక మనందరము దేవుని న్యాయపీఠం ఎదుట లెక్క చెప్పుకోవడానికి, తీర్పు కోసం నిలబడాలి. అప్పుడు దేవుడు మెచ్చుకోవాలి. శబాష్ శబాష్, నా కుమారుడా, నా కుమార్తె, బాగా బ్రతికావురా భూమి మీద, మంచిగా నువ్వు నా సేవ చేశావు, నేను అప్పగించిన పనులు బాగా చేశావు, పాపానికి దూరంగా ఉన్నావు, ధనాపేక్ష లేకుండా బ్రతికావు, కపటము లేకుండా బ్రతికావు, శబాష్ అని ఆయన మెచ్చుకోవాలి. అప్పుడు మనకు యుగ యుగములు ఆనందమే ఆనందం. దేవుని స్తోత్రం కలుగును గాక. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అని యేసయ్య ద్వారా సాక్ష్యము పొందిన వాడే
ఆయన పుట్టినందుకు చాలామంది సంతోషించారట, కానీ అందరూ సంతోషించలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. అందరి మెప్పు మనం పొందలేం, కానీ భక్తుల మెప్పు పొందితే చాలు, పరిశుద్ధుల మెప్పు పొందితే చాలు, దైవజనుల యొక్క అభిషిక్తుల యొక్క మెప్పు పొందితే చాలు, తర్వాత దేవుడు మెచ్చుకుంటే చాలు. దేవుడు నన్ను గూర్చి ఏమనుకుంటున్నాడు అనే జ్ఞానముతో మనము నడవాలి, మన పిల్లలను పెంచాలి. అప్పుడు మనము లోకానికి వెలుగై ఉప్పై జీవించగలుగుతాం. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఫలింపజేయునుగాక.